నవ్వుల బాంబ్ మన అభి. అలాంటి అభి డిటెక్టివ్ గా మారి ఓ బాంబ్ ని కనిపెట్టిపోతున్నాడు. లెట్స్ కాల్ అపాన్ అభి అండ్ హిస్ టీమ్. శారదా 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 ఎక్కడా? సార్ సార్ వచ్చేసాను సార్. ఏ భయం లేదా? సార్ భయపడుతున్నాను సార్. ఇంకొంచెం ఎక్కువ చేయి. ఓవర్ యాక్షన్ చేయి. సార్ భయపడుతున్నాను సార్. కాఫీ అందుకో. కాఫీలో షుగర్ ఏమంటారా వద్దంటారా సార్? ఒంట్లోనే షుగర్ ఉంది, ఇంకా కాఫీలో ఓవర్ యాక్షన్ చేయకరా రే. సార్ డబ్బులు అది మీరు ఇస్తారా లేకపోతే? టీమ్ లీడర్ ఎవడరా? మీరే సార్. అసిస్టెంట్ లా ఉండి తీసుకురాపో. ఓ ఇంకొక్కసారి. అరే నారదా ఎరా పగటి కలలు కంటున్నావా వెద్దవా? వెళ్ళి కాఫీ తీసుకురా బాబా. అంటే షుగర్ వేసుకొని తీసుకురమ్మంటారా, షుగర్ లేకుండా తీసుకురమ్మంటారా? ఎలా కనిపిస్తున్నారా? నా ఒంట్లోనే షుగర్ ఉంది, షుగర్ లెస్ తీసుకురాపో. సేమ్ డైలాగు. డబ్బులు బాస్ ఎవర్రా? మీరే సార్. డిటెక్టివ్ శారద ఇక్కడ. డిటెక్టివ్ నారది. తీసుకురాపో, కాఫీ తీసుకురాపోలా. ఈ రోజు ఏంటబ్బా ల్యాప్టాప్ లో న్యూస్లు? అమ్మో, కనిపించకుండా పోయిన మలేషియా విమానం. సార్ మలేషియా విమానం కనపట్లేదా? వామ్మో, ఇప్పటికి వారం రోజులు అయిపోయింది. ఏంటి మీరు మనుషులా లేకపోతే? బాస్ ఎవడ్రా? మీరే. వామ్మో, మలేషియా విమానం కనపడట్లేదా? ఇప్పటికే వారం అయిపోయింది. మీరు మనుషులా లేకపోతే? సేమ్ డైలాగ్ నేను కూడా చెప్పాను. నేను చెప్తేనే టీం లీడర్. హైదరాబాద్ లో బాంబు పెట్టిన పాకీ ఏజెంట్లు, ఎక్కడున్నా పేల్చొచ్చు అంటున్న పోలీసులు. వీడికి ఈ విషయం చెప్పకుండా బాంబు నేనే కనుక్కుంటాను, డబ్బులు ప్రైజ్ మనీ నేనే కొట్టేస్తా. కొట్టేస్తా ఆ చినికి రబ్బలో. వీడికి తెలియకుండా ప్రైజ్ మనీ నేనే కొట్టేస్తా, బాంబు నేనే పట్టేస్తా. చినుకు రవ్వలో. బాంబు ఇందులో పెట్టి ఉండొచ్చు. రేయ్ టీం లీడర్ ఎవరు బే? బాంబు లేదు. బాస్ నేను, జరుగు నేను ఎత్తుకుతా. సార్ నాకు ఒక చిన్న డౌట్. నువ్వు శిష్యుని కదా, అడుగురా. డిటెక్టివ్ శారద ఇక్కడ, చెప్పు. ఇప్పుడు ఒక మనిషి నెత్తిన ఒక 5-6 కేజీల బరువు లంటాయన పడదనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటేంటి రావులే? అలా నెత్తి మీద బరువు పడితే వాడి నెత్తు పజా అని పగిలి లోపల మెదడు చిట్లి రక్తం గడ్డ కట్టి మనిషి కోమాలోకి వెళ్ళొచ్చు, వాడు చావచ్చు. అదే మీ నెత్తిన పడితే సార్? బాస్ ఇక్కడ డిటెక్టివ్ శారద. అవునా సార్? యా. చినుకు రవ్వలో. ఆ తొట్టి నా నెత్తి మీద ఉందని చెప్పొచ్చు కదరా. బాస్ ఎవర్రా? బాస్ ఎవరు అంటున్నా. రే నువ్వు పగ తీర్చుకుంటున్నావు నాకు అర్థమైంది, కానీ కా సార్ నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. ఏంటది? ఒక చిన్న డౌట్. ఏంటది? సార్ నేను చెప్పి తినండి సార్. ఇప్పుడు ఒక మనిషి అలా నుంచుంటే కింద నుండి కత్తి కసక్కని దిగింది, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఒరే కింద నుంచి కత్తి దిగిందంటే కడుపులో పేగుని అని చీల్చుకుంటూ వెళ్ళి గుండెకు కచక్కన గుచ్చుకుంటే మనిషి ప్రాణమే పోవచ్చురా. సార్ అదే మీకు కసక్కని దిగితే సార్? పిచ్చివాడా. బాస్ ఇక్కడ డిటెక్టివ్ శారద. ఇది ఉందని చెప్పొచ్చు కదరా. అంటే మీరు టీం లీడర్ కదా, బాస్ కదా, కనిపెడతారేమో అని. దిగినా సార్? బాగా దిగినా సార్? లోపల కచ్చా సార్. సార్ సార్ అరే బాంబు సౌండ్ వస్తుందిరా ఇక్కడ. సార్ సార్ నాకు కూడా వినపడతాను సార్. నేను అడ్డలు దాక్కుంటా, మీరు అడ్డలు దాక్కుంటా సార్. ఎందుకు సార్? బతికి బాగుంటే ఎక్కడైనా జబ్బులు సంపాదించుకోవచ్చు సార్.
బాస్ ఎవర్రా? మీరే సార్. ఇక్కడ బాంబు సౌండ్ వస్తుంది, మనం వెళ్ళి బతికి దాక్కుంటాం రా. మీరు వెళ్ళి అటాక్ నేను ఇటు దాక్కుంటాను, సరేనా? హలో, ఏంది బాంబు? స్టేజీకి లెఫ్ట్ కాకుండా రైట్. సార్ ఎదలు బాంబు ఇటు పెట్టలేదండి, అటు పెట్టారండి సార్. పేలినాక చెప్తే ఏం లాభం రా? అది టీం లీడర్ గా తెలుసుకుంటామేమో అని. సార్ అసలు మీ దగ్గర చేయటం కంటే మీకు బుర్ర ఎక్కడలేదు సార్. ఇక్కడ ఉంది, నిన్ను టీం లీడర్ చేసి అనవసరంగా ఆగా చేసి పడేసిండు. మీకంటే ఆ రచరవి దగ్గర చేసుకున్న చేసి. ఒక్క నిమిషం ఆగరా. బాస్ ఎవర్రా? నువ్వే. నీకంటే రచ్చరవిగానే పెట్టుకున్నాను ఆయమరా. నువ్వు ఆడిని తీసుకొస్తున్నట్టుకుంది, అందుకే వెనక నడుస్తున్నారు ఇలాగా. ఓకే, సుధీర్ టీం నుంచి శ్రీను అండ్ సుధీర్. ఏంట్రా మా, ఎలా ఉన్నా? ఏం చెప్పాలి, అంత బాగానే ఉందిరా. ఏంటి మధ్య కనబడట్లేదు? ఏం లేదురా, నన్ను అందరూ గొప్పోడు గొప్పోడు తెగ పొగిడేస్తున్నారా బాబు. బా అంత గొప్పడు ఏంటి, నన్ను అయితే అందగాడు అంటున్నారు అందరు. మరి ఆంధ్రప్రదేశ్ అంతా అంటుంది ఆ మాట. ఒరే నీ కలర్ ఏంటి, ఆ గేజ్ ఏంటి, అసలు సంబంధం ఏంటి నువ్వు చెప్పే మాటలకి? అందుకే అంటున్నారా, తెలియాలి మరి. నేను అందగాడిని నేనే ప్రూవ్ చేసుకోవడం కాదు, నువ్వు కూడా ప్రూవ్ చేసుకుంటే బాగుంటది. సరే ఏం ప్రూవ్ చేసుకోవాలి చెప్పు. అడు చూడు ఎలా ఉంది. పెళ్ళైంది నువ్వు ఆగు. ఓకే, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అక్కడ కనబడే ఫిగర్ ని నువ్వు వెళ్ళి ట్రై చేయి. నీకు వర్కౌట్ అయింది అనుకో, యాక్షన్ కాదు. పంది అంటారా చెప్పు. ఒక 5,000 వేసుకో. 10 తీసుకో. ఓకే, నీకు వర్కౌట్ అయితే నేను నీకు 10 ఇస్తాను, నాకు వర్కౌట్ అయితే నువ్వు నాకు 10. ఓకే, ఎవరు ఫస్ట్ నువ్వు వెళ్తాను వెళ్ళు. ఆల్ ది బెస్ట్. హాయ్, గో. నా పేరు శ్రీనివాస్. అయితే నేను జబర్దస్త్ లో సుడిగాలి టీమ్ లో చేస్తాను. ఏ టీమ్ లో? సుడిగాలి సుధీర్ టీమ్ లో. సోదిగాలి సుధీర్ కాదు, యాక్చువల్ గా నేను పడేస్తానని అడిగి మాట ఇచ్చాను. పడిపోతే ఒక 10,000 మిగిలితే 50-50 చేసుకుందాం ప్లీజ్. 50-50 ఫుల్ ఫుల్లా ఆఫ్ ఇస్తాను. ఓకే, క్వార్టర్ ఇస్తాను. 90 పడవా? పడవ టేస్ట్లెస్. ఏమైందిరా? మరి ఇదంతా కాదు కానీ నాకే పడలేదంటే నీకు అసలు పడదురా. సుధీర్ గాడరా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని అడుగు. రే నీకు అంత సీన్ లేదు. రే నిన్ను కాదు రే, నిన్ను కాదా. హాయ్ రష్మి, హాయ్ బోల్నా. హౌ ఆర్ యు? నా గురించి ఒపీనియన్ ఏం చెప్పు. ఏం లేదు ప్రస్తుతానికి. సరే సినిమాకి వెళ్దాం, వస్తావా? ఇందాక ఏం చెప్పాను, జోక్ చెప్తున్నప్పుడు చెప్పమని చెప్పానా, ఒప్పుకోమని చెప్పానా? ఒప్పుకోవాలి చెప్పు. తెలుగులో చెప్పు. సినిమాకి వస్తావా? వస్తా. ఓకేనా? ఇక్కడ ఉండు, నేను పందెం గెలిచిన దగ్గర డబ్బులు తీసుకొని వస్తాను. ఆగు. రేయ్ చాలా వరకు అయిందా? సినిమా కూడా రమ్మంటుంది. ఎలా పడేశారు అసలు? నాకే పడలేదంటే ఫేమస్ స్పీకర్ ఎక్కడ, నీకంటే కలర్ లో ఎక్కువ ఎక్కడ, నీకు ఎలా పడిపోయి చెప్పే. ఇచ్చినా కూడా నా పెళ్ళ నాకు ఒప్పుకోపోతే నీకు ఒప్పుకుంటాదిరా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది